ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ను ఇస్తున్నారు. గోషామహల్ స్టేడియంలో గత 20 రోజులుగా ఈ శిక్షణ కొనసాగుతోంది. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, షాట్ పుట్ తదితర విభాగాల్లో అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గోషామహల్ స్టేడియంలో శిక్షణను ఇస్తున్నారు పోలీసులు. లాంగ్ జంప్, హై జంప్తో పాటు రన్నింగ్ సంబంధించిన వాటిల్లో ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకు అర్హత పరంగా ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది వాళ్ళకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. గోషామహల్ స్టేడియంలో ఇవాళ ప్రధానంగా పోలీసు కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. మనం ఎదురుగా చూస్తున్నాం రన్నింగ్కి సంబంధించిన కాంపిటీషన్లో సిద్ధంగా ఉండేందుకు ప్రస్తుతం అభ్యర్థులందరూ అక్కడ సిద్ధమవుతున్నారు. అలాగే పక్కనే హై జంప్కి సంబంధించిన అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలీసు ఉద్యోగాలు సంపాదించాలన్న కసిని నిరుద్యోగ యువతలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఈ ట్రైనింగ్ సంబంధించి మాట్లాడడానికి రవికుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఈ ట్రైనింగ్ సంబంధించిన వివరాలు మరిన్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఫిజికల్ ఫిట్నెస్ క్యాంపు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏలండి, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ యువతలో నిరుద్యోగ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో ఎక్కువ పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలీసుకు అదనుగుణంగా ఉన్నటువంటి షార్టేజ్ ఏదైతుందో వాటన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశం వారికి దృఢంగా ఉంది. దాని రీత్యా ఎక్కువ మందిని పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళను జాయిన్ చేయడానికి అని చెప్పేసి ఈ స్పెషల్ కోచింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మన నగర కమిషనర్ అయినటువంటి శ్రీ మహేందర్ రెడ్డి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము పోలీస్ చిల్డ్రన్కు అలాగే అదర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి ధూల్పేట్లో ఉన్నటువంటి కొంతమంది టీంను కూడా ఇదివరకు మేము ప్రిలిమినరీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. వారికి అందరికీ కూడా ఈ నెల 1వ తారీఖు నుంచి మేము రిగ్రెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మొట్టమొదటి టెస్ట్ ఇవాళ పోలీస్ కుటుంబాల పిల్లలకు మేము కండక్ట్ చేస్తున్నాము. వారి యొక్క పర్ఫార్మెన్స్ 100 మీటర్స్లో ఎలా ఉన్నది, లాంగ్ జంప్లో ఎలా ఉన్నది, హై జంప్లో ఎలా ఉన్నది, అలాగే షార్ట్ పుట్లో ఎలా ఉన్నది, అలాగే 800 మీటర్స్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ అప్ టు ద లెవెల్ ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టెస్ట్ మాత్రమే. ఇంకా 2-3 టెస్టులు ఇంకా మేము కండక్ట్ చేస్తాము. మొత్తం ఎంతమంది వరకు ఈ పోలీస్ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు? ఈరోజు అండి 220 మంది వరకు ఇప్పుడు ఈరోజు మా గ్రౌండ్లో ఉన్నారు. దాదాపు దీంట్లో ఒక 200 మంది పోలీస్ ఫ్యామిలీ కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారు. అలాగే 20 మంది పోలీస్ రిలేషన్స్ వాళ్ళ అంటే చిన్నాయనలు వాళ్ళ రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 20 మంది ఉన్నారు. సో మేము ఎవరిని అవాయిడ్ చేయకుండా అందరికీ కోచింగ్ ఇవ్వాలంటే ఉద్దేశం ఉంది. అలాగే ధూల్పేట్కి సంబంధించిన ఏరియాలో అలాగే వెస్ట్ జోన్లో ఉన్నటువంటి యూత్ ఏదైతుందో వారు కూడా 485 మంది దాకా ఉన్నారు. వారికి కూడా రేపు అలాగే ఎల్లుండి వారికి కూడా దశల వారీగా వారికి కూడా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణ సంబంధించిన పోలీస్ కుటుంబాలకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.